ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ వీడియో చాలా జాగ్రత్తగా చూడాల్సినటువంటి వీడియో. ముఖ్యంగా యువత తప్పకుండా చూడాల్సినటువంటి వీడియో ఇది. ఈ మధ్యకాలంలో గుండెపోటుతో చనిపోతున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతోంది. గుండెపోటు అంటే 60 ఏళ్ల తర్వాతనో 70 ఏళ్లకో వృద్ధులకు వస్తే ఒక రకం, అంటే ఏజ్ పెరిగింది కాబట్టి అనుకోవచ్చు. కానీ యువతలో ఈ మరణాలు పెరిగిపోతున్నాయి. ఇది చాలా ఆందోళనకరమైనటువంటి విషయం. టీనేజ్ పిల్లలు కూడా ఒక్కో సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం. టీనేజ్లో ఉన్న పిల్లలు కూడా ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి చనిపోతారు. ఆసుపత్రికి తీసుకెళ్తే అతను గుండెపోటుతో చనిపోయాడని చెప్పి ధృవీకరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి మరణాలు పెరిగిపోతున్నాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇతను ఒక డాక్టర్ అండి. ఆ డాక్టర్ కూడా ఎందులో డాక్టర్ అయినా, గుండె సంబంధిత డాక్టర్ అయినా. చెన్నైలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కార్డియాలజీ డాక్టర్ ఇతను, అంటే గుండెకి సంబంధించిన ఆపరేషన్లు చేసే డాక్టర్ ఇతను. అతను తన హాస్పిటల్లోనే రౌండ్స్ వేస్తూ ఉన్నాడు, ఏ పేషెంట్కి ఏ విధంగా ఉందని. ఎన్నో హార్ట్ సర్జన్స్ చేశాడు ఇతను. ఒక్కసారిగా రౌండ్స్లో ఉన్నప్పుడు కొలాప్స్ అయిపోయాడండి. ఉన్న పళంగా ఆ రోగుల ముందే కుప్పకూలిపోయాడు. వెంటనే ఉన్న అక్కడ ఆసుపత్రి సిబ్బంది అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. వచ్చి వెంటనే ఆ సిపిఆర్ చేశారు. అతను బతికించే ప్రయత్నం చేసిన లాభం లేకుండా పోయింది. ఆన్ ది స్పాట్ ఆయన తిరిగే వార్డుల్లోనే కుప్పకూలిపోయి గుండెపోటుతో చనిపోయిన పరిస్థితి ఉంది. ఆ తోటి డాక్టర్స్ చెప్తూ ఉన్నారు ఆసుపత్రిలో, ఇతను చాలా ఫిట్గా ఉంటాడు. ఇతని పేరు డాక్టర్ గ్రాడ్లిన్ రాయ్. కేవలం 39 సంవత్సరాలు. ఎన్నో గుండె ఆపరేషన్లు చేశాడు. గుండెకి సంబంధించిన పూర్తి అవగాహన ఉంది. గుండె జబ్బులు ఏ విధంగా వస్తాయి, దానికి ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలి, గుండెని ఆరోగ్యంగా ఏ విధంగా ఉంచుకోవాలని చెప్పి కొన్ని వేల మంది పేషెంట్లకి ఇతను అవగాహన కల్పిస్తూ ఉన్నాడు. ఇతను చెప్తా ఉన్నాడు పేషెంట్లకి. కానీ ఇలాంటి డాక్టరే ఒక్కసారిగా గుండెపోటుతో చనిపోవడం అనేది చాలా ఆందోళనకరమైనటువంటి విషయం. అక్కడ ఉన్నటువంటి ఇతని ఫ్రెండ్స్ తోటి డాక్టర్లు ఏం చెప్తున్నారంటే, పని ఒత్తిడి కారణంగా ఇది జరుగుండొచ్చు. నాకు తెలిసి ఇతనికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు, చాలా ఫిట్గా ఉన్నాడు. మేము రోజు అతనితో కలిసి తిరుగుతూ ఉంటాం కదా, తనకి ఏదైనా సమస్య ఉంటే మాకు తెలుస్తుంది. కానీ అలా ఏమీ లేదు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఇట్లా కుప్పకూలిపోవడం అనేది చాలా బాధాకరం, ఆందోళనకరం, ఆలోచించదగ్గ విషయం. ఎందుకంటే ఆసుపత్రిలో గంటలు పనిచేస్తావారంట. ఎక్కువ పని గంటలు, ఆ ఒత్తిడి ఎక్కువగా పెరిగిపోవటం వల్ల, పని ఒత్తిడి వల్ల ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. యువత అప్రమత్తంగా ఉండాలని చెప్పి తోటి డాక్టర్స్ ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజమేనండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో విపరీతంగా గుండెపోటుతో చనిపోతున్నటువంటి మరణాలు కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఒక వ్యక్తి జిమ్ చేస్తూ ఆ జిమ్ సెంటర్లోనే కుప్పకూలిపోయాడు. ఒక మహిళ ఫ్యామిలీ ఫంక్షన్లో డ్యాన్స్ చేస్తుందండి. ఆ స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తూ అప్పటి వరకు చాలా ఆనందంగా సంతోషంగా గడిపిన మహిళ ఒక్కసారిగా స్టేజ్ మీద కుప్పకూలిపోయింది. ఇంకొక వ్యక్తి, యువకుడు, 20 ఏళ్ళు కూడా ఉండవు, క్రికెట్ ఆడుతున్నాడండి. క్రికెట్ ఆడుతూ ఒక షాట్ కొట్టాడు. తర్వాత ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళతో ఆ షాట్ కొట్టిన తర్వాత వెంటనే అతనితో మాట్లాడుతూ కుప్పకూలిపోయాడు. అసలు ఏంటి ఈ మరణాలు? అనుకోకుండా ఆల్ ఆఫ్ సడన్గా కుప్పకూలిపోయి చనిపోవటం ఏంటి? వెంటనే సిపిఆర్ చేసిన, బతికించే ప్రయత్నం చేసిన లాభం లేకుండా పోతున్న, ఆన్ ది స్పాట్ చనిపోతా ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం. నిజంగా యువత గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ఎందుకంటే మనల్ని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, మన మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. డెఫినెట్గా మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది. ఒత్తిడిని తగ్గించుకోండి. వాళ్ళు చదువుకునే వాళ్ళైనా, ఉద్యోగాలు చేసే వాళ్ళైనా కొంత రిలాక్సేషన్ ఉండాలి. ఇంకొకటి, ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. బయటికి వెళ్తే పిజ్జాలను, నూడిల్స్ను, ఈ జంక్ ఫుడ్కి చాలామంది అలవాటు పడిపోతున్నారు. కూల్ డ్రింక్లకు అలవాటు పడిపోతున్నారు. అనారోగ్యకరమైనటువంటి ఫుడ్ను బంద్ చేయాలి. మీ ఆహారపు అలవాట్లు మానుకోవాలి. ఇది డాక్టర్స్ చెప్తున్నటువంటి మాట. ఇంకొకటి, జీవనశైలిలో కూడా సరిగ్గా నిద్రపోవట్లేదండి. మధ్యలో రాత్రి 12 గంటలకు 1 గంట వరకు స్మార్ట్ ఫోన్లో చూస్తూనే ఉంటారు. సరైనటువంటి నిద్రలేమి కూడా గుండెపోటుకు కారణమవుతోంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకోటి, సరైన వ్యాయామం లేదు. కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తారు, ఇంకొక దగ్గర పనిచేస్తారు, గంటలు కూర్చునే ఉంటారు. సరైన వ్యాయామం లేదు. పొద్దున్నే 2-3 కిలోమీటర్లు నడవమని చెప్తా ఉన్నారు. సరైన వ్యాయామం లేకపోవటం, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, పని ఒత్తిడి, ఇవన్నీ కూడా గుండెపోటుకు కారణాలు అవుతున్నాయి. యువత పాలిట శాపంగా మారుతున్నాయి. డెఫినెట్గా వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి. మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది. మీ గుండెను పదిలంగా ఉంచుకోవటం మీ బాధ్యత. ఇక్కడ యువ డాక్టర్ అండి, 39 సంవత్సరాలు, గుండె మీద అన్ని రకాలుగా అవగాహన ఉంది దీనికి. అయినా కానీ ఒక్కసారిగా పడిపోయాడంటే
మనల్ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఇలాంటి ఘటనలు రుజువు చేస్తున్నాయి. ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి గుండెపోటులకి కారణం ఏమని మీరు భావిస్తా ఉన్నారు? ప్లీజ్ కామెంట్.